ఉన్న వాళ్ళ మా ఈ ఫ్యానే సార్. ఆ అమ్మాయిని ఆ పరిస్థితిలో చూసేసరికి మీకు మా చెల్ల ఏ రోజు మాకు సంఘటన రాదు మా ఇంట్లో. తట్టుకోలేదు సార్, మేము ఎవరం తట్టుకోలేదు. మా చెల్ల అట్లా చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ మేము ఎవరం చేయలేదు. ఫోన్ వచ్చినాక ఎంత 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 టైంలో మీరు ఇక్కడికి రావడం జరిగింది? మీరు వచ్చేసరికి కిందికి దించారా? అక్కడే ఉంది కిందికే దించారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది అప్పటికి? పోలీసు వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి మా చెల్ల చనిపోయిందని తన బొంద చూసేదాకా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు తనను. అయ్యో. మొత్తం మీద అమ్మ ఇప్పుడు ఎన్ని గంటల ప్రాంతంలో వేసుకుంది, హ్యాంగ్ వేసుకుంది? మీరు ఎప్పుడు చూసారు? నేను లేను సార్ ఇక్కడ, మా తమ్ముడు చూసాను సార్. లైట్ వేసుకో. మా తమ్ముడు చూసిండు. అంటే అందరు బయట ఉన్నారు? అందరం బయట పడుకున్నారు సార్, మంచాలు వేసుకొని ఇట్లా పడుకున్నారు. బయట పడుకున్నారు సార్, బయట పడుకున్నారు. పడుకున్న వల్లే అమ్మ అక్కేది అని అడిగిండట. అడిగినాక అమ్మ బాత్రూమ్ పోయింది కావచ్చు చూడండి. మా బాత్రూమ్ ఒకసారి అటు ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది సార్. చూసిండ్రు అంటే వీళ్ళు బయటనే అంటే బాత్రూమ్ సైడ్ చూస్తున్నారు. లేదు నా తమ్ముడు ఒక్కడి ఇంట్లోకి వచ్చేసరికి ఈ మిడిల్ డోర్ మది గట్టిగానే ఉంటుంది సార్, ఎక్కువ బిడం గట్టిగా పట్టుకోదు. తను మొబైల్ పెట్టి చూసే వరకు చెల్ల అట్లా ఉందట సార్. ఉన్న వల్ల మా ఈ ఫ్యానే సార్. ఓ గట్టిగా తలుపు ఉందనేసి మా తమ్ముడు ఇట్లా పట్టుకొని తీసిండట సార్. అప్పటికి అందరూ మా అమ్మ చీర సార్, అది మా మమ్మీ చీర. ఎక్కడ పూజ అక్కడనే ఉంది, ఏం వేసుకున్నట్లేదు, ఏమైనా ఉంగిందా ఏంటి అసలు? చూడండి సార్, వాళ్ళు వచ్చే వరకు పోలీసు వాళ్ళు వచ్చింది సార్. ఏమైనా ఫోటోలు ఏమైనా తీసుకురా మీరు? తీసుకున్నారు. మీరు తీసుకోలేదు? మేము మా చెల్లున్న పరిస్థితుల్లో మా ఫోన్లో ఎక్కడ పడేసినాం సార్ మేము. ఆ అమ్మాయిని ఆ పరిస్థితిలో చూసేసరికి మీకు మా చెల్ల ఏ రోజు మాకు సంఘటన రాదు మా ఇంట్లో. ఊహించలేదు అసలు? ఊహించలే ఎన్నడూ. మా చిన్న అమ్మాయి ఫోటో సార్, అవన్నీ తనకి ఇష్టమైన ఫోటోలు సార్. ఆ అమ్మాయి ఆ బ్లాక్ సార్ అమ్మాయి ఏమో సార్. ఆ సంఘటన కనీసం మాకు కళలో కూడా ఇంట్లో ఈ విధంగా చేసుకోగలన అనుమానం కూడా మీకు రాలేదు సార్, ఎన్నడూ రాదు, రాలేదు కూడా. ఇప్పుడు మా నాన్న మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు సార్. ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళైనా కొద్ది మేము అందరి అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ ఉంది? అరేంజ్ మ్యారేజ్ సార్, ఎవరమైనా అందరు అరేంజ్ కష్టపడితేనే పెళ్ళిళ్ళు చేసింది సార్. ఇప్పుడు పెళ్లి చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఇప్పటికి మేము ఇప్పుడు నా ఇక అయిపోతుంది ఈ ఇయర్, తనకు చేద్దాంలే ఇక దగ్గర పడ్డాయి కదా, కొంచెం బడ్జెట్ లేదైనా అన్ని ఏం వేసుకుంటారు సార్. చూసుకోవాలి కదా, కైకిలు చేసే వాళ్ళకి ఏం నుంచి వస్తాయి సార్ అందరికి. అట్లా అని ఇప్పుడే ఏమొచ్చింది అక్క నా కేజీ, నేను ఇప్పుడు ఎందుకు అక్క, నేను చిన్నదాన్ని. అమ్మ హైట్ తక్కువనే ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది, ఏజ్ కూడా ఎక్కువ ఏర్పడదు. 26 years అంటే ఆ అమ్మాయి 26 years లాగా ఉంటుంది సార్. నేను షాక్ అయినా 26 అంటే 15 or 16 years ఉన్న అమ్మాయి లాగా ఉంటుంది తను. అట్లా సార్, అలాంటి సంఘటన మాకు కళలో కూడా రాదు సార్, రాలేదు కూడా. మీకు ఫోన్ చేసి హ్యాంగ్ వేసుకుంది అన్నప్పుడు ఏంటి మీ మైండ్లో ఏమొచ్చింది ఫస్ట్ థాట్? తను చేసుకోలేదు అంటే తను భయం కొద్దేమన్నా చేసుకుందా మరి ఎట్లా అంటే మా ఆయనకు కాల్ చేసాను ఇక్కడ దగ్గర వాళ్ళు, మా ఇంటి దగ్గర వాళ్ళు, ఇట్లా చేసుకుందంటే అంత పిచ్చి పని అది చెయ్యది అని నేను షాక్ అయినా సార్. ఇక నాతో కాలేదుగా, నేను అంతలో వెంటనే మంత్రాల నుంచి ఇక్కడికి వచ్చేసి లేకపోతే నా చెల్లి అక్కడ కింద పడిపోయి కింద ఉన్నది. ఫస్ట్ చెల్లె నా స్థితిలో చూసినప్పుడు ఏంది తల్లి పరిస్థితి? తట్టుకోలేదు సార్, మేము ఎవరం తట్టుకోలేదు. మా చెల్లి అట్లా చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ మేము ఎవరం చేయలేదు. తనకు ఆలోచన కూడా రాదు సార్, తను ఒక్కతుంటేనే భయపడుతుంది మాకు ఇంట్లో. చిన్నప్పుడు మీతోని కొట్టుకున్న సందర్భాలు ఉంటాయి, కలిసిమెలిసి. ఆ చెల్లెని ఆ పరిస్థితిలో చూసినప్పుడు ఏమేమి గుర్తుకొచ్చినాయి తల్లి? ఏంటి సార్, మేము తనని చిన్నది కాబట్టి మేము తిట్టేదే వాళ్ళం, కొట్టేవాళ్ళము. చెల్ల నువ్వు ఇట్లా వర్క్ చేసుకోవాలి చెల్ల, రేపు పెళ్లి చేసుకుంటాం కదా, తర్వాత ఇబ్బంది పడుతావు, నేర్చుకోవాలి చెల్ల, అట్లానే అక్క తర్వాత చేసుకుందాంలే, నేర్చుకుందాంలే. ఇట్లా చిన్నది కాబట్టి సార్, మేము అందరం చిన్నది కాబట్టి ఏమన్నా పట్టించుకోకపోయేది. మళ్ళీ మేము ఎంత తిట్టినా మళ్ళీ మాతో మాట్లాడేది సార్ తను. మేమన్నా కొంచెం గట్టిగా మాట్లాడుకుంటాం కానీ చెల్ల అంత మాట్లాడినా అక్క ఎందుకు అట్లా అంటారు నన్ను ఎప్పటికీ. మీకు ఫోన్ వచ్చినాక ఎంత 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 టైంలో మీరు ఇక్కడికి రావడం జరిగింది? మీరు వచ్చేసరికి కిందికి దించారా? అక్కడే ఉంది కిందికే దించారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది అప్పటికి? పోలీసు వాళ్ళు ఉన్నారు, అంబులెన్స్ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. మీతో మాట్లాడి అక్క అక్క అనే చెల్లె, ఎందుకంటే మీకు లాస్ట్ చెల్లె, ఇప్పుడు నీకు చెల్లె లేదు. ఈసారి మేము తనకు ఫోటోలు పిచ్చి బాగా సార్. తను అంటే మేమంది నీ పెళ్లి చేయాలంటే ఎట్లా నువ్వు చెల్ల, నువ్వు ఈ ఫోటోలు ఇప్పుడు దిక్కుంటానే ఎన్నోసార్లు చెక్ చేసుకుంటా సార్ తను. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? నాకు లేదు సార్. నేను అమ్మాయికి ఉండే పెట్టుకోలేదు సార్, అంటే జాబ్ బీఫార్మసీ అయినాక తనకు
ఏమైంది సార్ కొంచెం మెడిసిన్ వాడలేదు, హెడ్ ఎక్ వచ్చింది, చెల్ల నువ్వు చెయ్యకు అంటే బ్యూటీషియన్ ఉంటుంది కదా సార్, బ్యూటీషియన్ ఈవెంట్లోకి వెళ్ళేది. ఇది బంద్ చేసి చాలా రోజులు అయింది. ఏం ఈవెంట్స్ చేసేది? మ్యారేజ్ ఈవెంట్స్, మ్యారేజ్కి, సారీ ఫంక్షన్స్కి మేకప్ చేయడానికి వెళ్ళేది. మేకప్ సార్, మొత్తం కంప్లీట్ మేకప్ చేసేది దానిగా. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది అమ్మాయి ఇప్పుడు చనిపోయి? ఇప్పుడు 7 days సార్. ఈ 7 daysలో మీ చెల్లె నీ కళ్ళలోకి రావడం కానీ, నీ కళ్ళ ముందు అసలు ఆమె అంత తలుసుకోవట్లేదు సార్, ఇప్పటికి మాకు ఉన్నది అనుకుంటున్నాం. తను అంటే హెచ్వైడీలు ఉంటుంది కదా సార్, హెచ్వైడీలు ఉంది కదా, హైదరాబాద్లో ఉందనే ఫీల్ అవుతుంది ఇప్పుడు కూడా. అక్కడనే తనను అక్కడికి వెళ్ళి మా చెల్లె చనిపోయిందని తన బొంద చూసేదాకా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు తనను. అయ్యో, తను చూసేదాకానే మా చెల్లె చనిపోయింది అనుకుంటున్నాం అని. ఇంట్లో ఉన్నా కూడా మా చెల్లె హైదరాబాద్లో ఉన్నది. ఇప్పటికి కూడా ఏదన్నా వర్క్ ఉంటే ప్రతి దానికి మాధవి మాధవి అని వెళ్తాను సార్. మా నోట్ల నుంచి ఇప్పటికి కూడా అదే వస్తుంది, మాధవి ఇద్దేపో అద్దేపో అని. అది చూస్తేనే మా చెల్ల గుర్తుకొద్దని చనిపోయింది తను అని. సారీ, ఇది పరిస్థితి. ఇక్కడ ఏదేమైనా చెల్లె చిన్నప్పటి నుంచి ఆడుకొని అన్నీ చేసి అంత సెన్సిటివ్గా, అంటే అంత టార్చర్ అనేది ఇక్కడ ఏమర్థమవుతున్నదంటే, మనోడు ఎప్పుడైతే అమ్మాయిని బెదిరించి తీసుకెళ్ళిండో ఇది చాలా పర్సనల్గా అవమానంగా తీసుకోవడం జరిగింది మాధవి అనే అమ్మాయి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఊర్లలో ఏ విధంగా ఉంటుందంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి మ్యాటర్స్. ఆడ ఏమి లేకపోయినా దానికి 100 యాడ్ చేసి 100 రకాలుగా ఇక ఈమె బిడ్డ ఇట్లా చేసిందంట, ఇష్టం లేదా, ఇష్టం లేకుండానే పోయిందా, ఇవన్నీ కథలలుతా ఉన్నారనే విషయాలు కూడా మాట్లాడతారు. కాబట్టి అమ్మాయి చాలా పర్సనల్గా తీసుకొని అమ్మాయి హ్యాంగ్ చేసుకోవడం. ఈ అమ్మాయి కదా మాధవి, ఈ అమ్మాయి చూడడానికి చక్కగా ఉంది చెల్లె. అసలు మరి అంత పర్సనల్గా ఏం మరి వేరే విధంగా కొన్ని విషయాలు చెప్పుకోలేకుండా కూడా ఏదో మాట్లాడినట్టు అనిపిస్తూ ఉన్నది. ఈ అమ్మాయి కూడా కదా? ఓకే, ఈ అమ్మాయి కాబట్టి ఒక్కసారి ఎవరైనా ఆడపిల్లలు కొంచెం ఆలోచించండి. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఫ్యామిలీకి కడుపు కొత్త మిగిలిచ్చి మీ అక్కలకు, అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది లేదంటే డ్యూటీలో ఉంది, ఏదన్నా వాటర్ తీసుకురమ్మన్న చిన్న కాబట్టి మాధవి వాటర్ తేపో, ఈ విధంగా అంటే కళ్ళల్లో మెదులుతుందని చెప్తా ఉన్నారు. ఆమె ఎక్కువ ఎమోషనల్ అవుతుంది, ఏడిపించిన వాళ్ళం అవుతామని నేను ఎక్కువ క్వశ్చన్లు కూడా అడుగుతలేను అమ్మాయిని. ఒకసారి వాళ్ళ తమ్ముడు, మాధవి తమ్ముడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకూడదనే కోరుకుందాం. ఏదున్నా కొంచెం ఓపిక బట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఈరోజు కన్న వాళ్ళకు కడుపు కోత మిగిలిచ్చి అక్క వాళ్ళకి, ఎందుకంటే చిన్న చెల్లంటే ఓ మాట తిడతారు, ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తమ్ముడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, సో వీళ్ళు ఒక షాప్ ఏదో నడిపిస్తూ ఉంటారు. ఈ ఆ వంక ఈ వంక పెట్టుకొని ఇంటి దాకా కూడా రావచ్చు, ఎందుకంటే అమ్మాయి ఇక్కడ ఉండదు కాబట్టి. మొత్తం మీద కొన్ని అయితే జరిగినాయి, అమ్మాయిని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. నాకు తెలిసి ఆ బండి మీద వెళ్ళేటప్పుడే మనోడు విధాలుగా శతవిధాలుగా మాటలు మాట్లాడినట్టున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకసారి వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడదాం. పర్సనల్గా అమ్మాయి చాలా పర్సనల్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక అమ్మాయి నైట్ ఇంట్లో లేదు అని ఊరిలో తెలిస్తే ఏ విధంగా ఫీల్ అవుతారనే విషయాలు కూడా అమ్మాయి చాలా పర్సనల్గా తీసుకోవడం జరిగింది. తప్పు చేసిన అమ్మాయి ఎప్పుడు కానీ ఏముందిలే నేను లవ్ చేసినా కదా అనే విధంగానే వెళ్తారు. కాకపోతే అమ్మాయి ఏ తప్పు చేయలేదు కాబట్టి దాన్ని తట్టుకోలేక వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తరుణంలోనే రాత్రి 10 గంటలకు వస్తే 12 గంటల వరకు హ్యాంగ్ చేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో, వెంకటేష్ ఈ మాధవి వాళ్ళ తమ్ముడి ఫ్రెండ్, అంటే వీళ్ళంతా ఒకటే గ్రామస్తులు కాబట్టి వీళ్ళంతా కలిసి మాట్లాడుకునే వాళ్ళని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి అలా తమ్ముడితో కూడా, మాధవి తమ్ముడితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.